అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి. అయినా ఈ దశలో వద్దు, దీని సంగతి తర్వాత చూస్తాం. ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు. ఎంక్వైరీ జరగనివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి. కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ 60 years, సీనియర్ సిటిజన్స్, వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్, మీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, ఇద్దరు కూడా ఆఫీసులోనే అరెస్ట్ అయ్యారు. బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నాకు తెలిసిన, నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న 7:30కి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి 7:30 లోపు మళ్ళా ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీ కెన్ ఫేస్ ఇట్. మేమేమి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో. బెదర్రని మనం చేస్తున్నాం. స్ట్రాంగ్ అవుతాం, మరింతగా స్ట్రాంగ్ అవుతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది? పారిపోతాడు. ఉండోడు ఏమవుతాడు? తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తాం. ఎంత అన్యాయం అని నాకు అర్థం కాలే. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిందర వందర చేయాలి అపోజిషన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వమైనటువంటి పని. రాజకీయాల్లో గుర్తుపెట్టుకుని, నిజంగా నేను తప్పు చేసి ఉంటే దట్ ఇస్ ఓకే. తప్పు చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి ఉంటే కేసులు పెట్టవలసిందే, విచారణ జరగవలసిందే. ఏమండి నాకు తెలియదు, అన్యాయం చేసి అక్రమం చేస్తే ఇట్ట కేసులు పెడతారా? ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకో దానిలో పీటీ వారెంట్, దానిలో రాగానే ఇంకో కేసు పెట్టిస్తారు. మళ్ళా ఎప్పుడు జరిగిన కేసు అది? ఎప్పుడో జరిగిన కేసు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా. ఎవరు? సారు, ఎస్ఐ సారు, సిఐ సారు చేస్తారు. ఎందుకంటే మన లోకేష్ సార్ ఫోన్ చేస్తాడు కాబట్టి చేస్తారు. అంబటి రాంబాబు గారు పలానా రోజు రెడీ చేశాడు, అది తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, పీటీ వారెంట్ వేస్తారు. ఏంటండి నాకు అర్థం కాలే. అరే మన చిలకూరుపేటలో చూసాం, ఉదయం 10ంటికి కేసు ఇచ్చారు, 4ంటికి 5ంటికి వెళ్ళి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏం చేశారు? ఎక్కడ పట్టుకొచ్చారు? మినిస్టర్ గారు కారులో ఉంటే పట్టుకొచ్చారు, మాజీ మంత్రి గారు కారులో. అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది? నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావాల్సినంత నేరమా అంటే లేదు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే 41 నోటీస్ పోమన్నారండి. దానికి అంత హంగామా ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు. అంటే బెదిరిస్తాం, భయోత్పాదాన్ని సృష్టిస్తాం అనే పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుంది, చాలా దురదృష్టకరంగా. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేస్తున్నాను, కోరుతున్నాను. ఇది కక్ష సాధింపా, లేక నిజంగానే మేము నేరం చేస్తే మమ్మల్ని లోపలేయాలనుకుంటున్నారా? మేమన్నా సంఘ విద్రోహ శక్తులవా? లేదు, ఈ ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేదా వంశీ గారు, లేదా మరొకరు, లేదా ఈయన మీద కూడా మన కేసు పెట్టి లోపల పెట్టారు, మాధవ్ గారు, వీళ్ళందరూ ఏంటి? వీఆర్ ఆల్ పొలిటీషియన్స్. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డవారు. వాళ్ళు ఓడిపోవచ్చు, మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద
మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం, కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీనివల్ల ఏదో బెదిరిపోతారు, పారిపోతారు అనేటువంటి అపోహలు పడొద్దునైనా. బెదిరిపోము, పారిపోము, సరిగదా రాటు తేల్తాము. అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. మరింతగా రాటుదేలి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి, ఆర్భటాలు ఉన్నాయి. ఆయనకి మీడియా చాలా పెద్ద మీడియా ఉంది. అన్నిటికన్నా మించి ఇవాళ నాకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఈనాడు రామోజీరావు గారు పాపం లేరు, స్వర్గస్థులయ్యారో నరకస్తులయ్యారో అది వేరే విషయం, కానీ ఆయన లేరు. వాడు రాస్తాడు, దానిలో కోపం ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తప్పుడు వార్తలు రాస్తారేంటి నాకు అర్థం కాదు. లాజిక్ నిలబడాలి కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా, కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాట్లాడారు. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి ఈ మాటలు, రివార్డులు ఇవ్వాలి, మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇది చేస్తారంటే. నేనంటే ఇవాళ షకీకి సన్మానం చేశారంట. ఆయన సీఎంని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంట రాశాడు. పరోక్ష కారణం అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక, బాగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సెకీ ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అభ్యంతరంగా తొలగించారు. ఎందుకు తొలగించారు అనేది 4-5 రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. న్యూఢిల్లీలో ద సెంట్రల్ గవర్నమెంట్ అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ఆర్పి గుప్తా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, stems from serious irregularities involved Anil Ambani owned Reliance Power according to multiple sources అని ఇచ్చారు. ఏంటి, అనిల్ అంబానీ ఒక టెండర్ వేసేటప్పుడు ఫాల్స్ సర్టిఫికెట్స్తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్తో ఈయన అబ్రప్ట్గా తొలగించారు. దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టేసాయండి.